మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో స్వయంపూగా గుట్టపై వెలిసిన గట్టు మల్లన్న వేలాల మల్లన్న ప్రసిద్ధిగాంచింది. అయితే ప్రతి ఏడాది శివరాత్రి పండుగ పురస్కరించుకుని 3 రోజుల పాటు జాతర జరగనుంది. ఈ జాతరలో స్వామివారికి పట్నాలు బోనాలతో భక్తులు మొక్కులు చెల్లిస్తారు. ప్రతి ఏటా శివరాత్రి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు జరిగే జాతర నిర్వహణ ఏర్పాట్లను ఆర్టీఓ రాములు, ఈవో రమేష్ ఆలయ కమిటీ నిర్వాహకులతో కలిసి పరిశీలించారు. 3 రోజుల జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. దేవాదాయ, పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గోదావరి తీరాన నల్లాల ద్వారా స్నానమాచరించి గుట్టపైకి వెళ్లేందుకు రోడ్డు మరమ్మతులు చేశామని అన్నారు. భక్తులకు ఆర్టీసీ తరపున రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆర్టీఓ తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీలో మహాశివరాత్రి సందర్భంగా బుగ్గా శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం సుందరంగా ముస్తాబైంది. అయితే ఆలయ ధర్మకర్తలు జిల్లపిల్లి వెంకటస్వామి, అభినవ సంతోష్, రాజన్న లక్ష్మీనారాయణ గౌడ్, సురేష్ మార్కా, అదేవిధంగా కమిటీ చైర్మన్ మాసాడి శ్రీదేవి రాములు, అదేవిధంగా ఈవో బాపురెడ్డి ఆధ్వర్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. 3 రోజులు కొనసాగే జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వారి మొక్కులను చెల్లించుకుంటారు. అయితే 400 ఏళ్ల క్రితం స్వయంపూగా వెలిసిన క్షేత్రం ఈ రోజు లక్షల మంది భక్తులను మొక్కులు తీర్చుకునే మహాక్షేత్రంగా ఏర్పడిందని వారు అన్నారు. ఉంటారు కాబట్టి అందరికీ సౌకర్యాలు కలుగుతుంది. ఇక్కడ స్వామివారి మహిమ ఏంటి అని అంటే, స్వామివారిని దర్శించుకొని మనసులో ఉన్న కోరికను కోరుకున్నట్టు అయిందంటే ప్రతి భక్తులు కోరుకుంటుండ్రు, మళ్ళీ వెళ్ళి వచ్చి కోరిక నెరవేరిందని స్వామివారికి నమ్ముకుంటుండ్రు. ఎందుకు అనంటే ప్రతిష్టాత్మకంగా స్వయంగా వెలిసినటువంటి స్వామివారు కాబట్టి ఇక్కడ మళ్ళీ ప్రతి సోమవారం మేము ఈ కమిటీ ద్వారా మేము అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సోమవారం అన్నదానం కూడా జరుగుతుంది. దాతల సహకారంతో ఆ స్వామివారు మండే వచ్చిందనంటే స్వామివారి దాతల సహకారంతో విద్యార్థులు కూడా ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము ఉంటారు కాబట్టి అందరికీ సౌకర్యాలు కలుగుతుంది. ఇక్కడ స్వామివారి మహిమ ఏంటి అని అంటే, స్వామివారిని దర్శించుకొని మనసులో ఉన్న కోరికను కోరుకున్నట్టు అయిందంటే ప్రతి భక్తులు కోరుకుంటుండ్రు, మళ్ళీ వెళ్ళి వచ్చి కోరిక నెరవేరిందని